హైదరాబాద్‌లో అత్యంత దారుణం. తీవ్ర విషాదం. ఎందుకంటే సోదరులు, స్నేహితులతో కలిసి భార్యపై భర్త సామూహిక అత్యాచారం చేశాడు. అసలు ఎందుకు చేశాడు? అంత అవసరం ఏమొచ్చింది? ఎందుకంత కక్ష పెంచుకున్నాడనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రేమ పేరుతో మతాంతర వివాహం చేసుకున్నాడు. ఆపై కనిపించకుండా పోయిన నిందితుడు, అతని సోదరులపై పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసిందన్నమాట. సో, హైదరాబాదు కూకట్పల్లిలో జరిగిన ఘటన ఇది. పెళ్లికి ముందు ప్రేమ పేరుతో వెంటపడ్డ తన భర్త తనని పెళ్లి చేసుకోవడం కోసం మతం కూడా మార్చుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత తన సోదరులు, స్నేహితులతో కలిసి పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. పెళ్లి చేసుకున్న 10 నెలల తర్వాత అతడు పరారయ్యాడని బాధితురాలు పోలీసులకు ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సో, ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్పల్లిలో చోటు చేసుకుంది. స్థానికంగా తన తల్లితో నివాసం ఉంటున్న బాధితురాలు వారి ఇంటికి వారి ఇంటి కింద ఉన్న దుకాణాన్ని అద్దెకు ఇచ్చేందుకు గత మే నెలలో ఓ వెబ్‌సైట్‌లో ప్రకటన ఇచ్చింది. అది చూసి నెల్లూరు జిల్లాకు చెందిన నవాజ్ అనే వ్యక్తి ట్రేడింగ్ వ్యాపారం చేస్తామని షాపును అద్దెకు తీసుకున్నాడు. సో, కొంతకాలానికి బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు అతడు. ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి తన మతం కూడా మార్చుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఒకరోజు బేగంపేటలో నివాసం ఉంటున్న తన సోదరుల ఇంటికి భోజనానికని తీసుకెళ్లాడు. అక్కడ జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి బాధితురాలు స్పృహ కోల్పోయిన తర్వాత స్నేహితులు, సోదరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో గత సంవత్సరం జూన్ నెలలో కూకట్పల్లి రిజిస్ట్రార్ కార్యాలయంలో వారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా అనేక సార్లు అతనితో పాటు అతని సోదరులు, స్నేహితులు తనపై సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. సో, 2 నెలల నుంచి తన భర్త కనిపించకుండా పోయాడని తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. సామూహిక అత్యాచారం బేగంపేట పరిధిలో జరిగినందుకు ఈ కేసును మల్కాజిగిరి కమిషనరేట్‌కి బదిలీ చేసినట్లు తెలిపారన్నమాట. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే హైదరాబాద్‌లోని వింత ఘటనలు జరుగుతా ఉన్నాయి. తీవ్ర విషయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలుగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో రూపంలో అయితే చెప్తా ఉన్నాం. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.